మిగిలిన మిత్రులందరికీ గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రధానంగా మొన్ననే ఒక తుఫాన్ వచ్చింది, రాష్ట్రాన్ని మొత్తాన్ని వెలిగించింది, అవునా కాదా? ప్రాణాలు అరచేతిలో పట్టుకునే పరిస్థితిగా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ నష్టం అయితే లేదు కానీ ఆస్తి నష్టాలతో బయటపడ్డాం. అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ఈరోజు రాజకీయ తుఫాను మీ మీదకి వచ్చింది. ప్రకృతి తుఫాను ఒక పక్క, రాజకీయ తుఫాను మరో పక్క. మన జీవనాలని ఛిద్రం చేయటం కోసమని శ్రీనివాసరావు చెప్పారు. మనకి జన్మనిచ్చేది ఎవరు? కన్న తల్లి. అన్నం పెట్టేది ఎవరు? భూమి తల్లి. భూమికి మనకి ఉన్న పేగు బంధాన్ని ఈ రోజున తెంచేసి గ్రామం నుంచి వెళ్ళిపోండి, గ్రామాన్ని శ్మశానం చేస్తామంటుంటే చూస్తూ ఊరుకుంటారా? మీరందరూ ఆడపిల్లలు. మీరు ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే 9 నెలలు బిడ్డను మోసారా లేదా? ప్రసవ వేదన పడతారు. ఒక బంగారు బిడ్డకి జన్మనిస్తున్నానని ఆ సంతోషంలో మర్చిపోతారు ఆ కష్టాలన్నీ. మన బ్రిటిష్ వాడు కూడా ఆదివాసీలకు చెయ్యలేని అన్యాయాన్ని మన పాలకులు ఈరోజు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ రోజునే మీకు కొన్ని చట్టాలు చేయబడ్డాయి. ఆదివాసీల భూముల్ని, షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న భూముల్ని ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలన్నా సరే గ్రామసభ ఆమోదం, మీ అంగీకారం లేకుండా తీసుకుంటానికి వీలు లేదని ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో పరమ దుర్మార్గంగా ఆదివాసీలని భూముల నుంచి ఎల్లగొట్టడం కోసమని, ఆదివాసీల జీవనాన్ని ఛిద్రం చేయటం కోసమని జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి మణిపూర్ వరకు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మీ ఆదివాసీల కోసం ఆ రోజు అల్లూరి సీతారామరాజు, కొమరం భీము లాంటి వాళ్ళు అనేక మంది మిమ్మల్ని సమీకరించి మీ చేతుల్లో పెద్ద ఆయుధాలు ఏమక్కర్లా, మీ చేతిలో ఉన్న బాణాలు, మీ సాంప్రదాయిక ఆయుధాలతోనే బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టే చరిత్ర మీకు అప్పచెప్పారు. ఆదివాసీలంటే ప్రాణం పోయినా సరే ఆదివాసీలు కనుక తిరుగుబాటు చేస్తే ఎవరైనా సరే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి, అవునా కదా? నాకు శ్రీనివాసరావు గారు ఒక మంచి విషయం చెప్పాడు. ఆదివాసీలకు సంబంధించి గ్రామ సభ పెడితే గ్రామ సభలో ఈ ఆయుధ ఫ్యాక్టరీ మాకు వద్దని చెబితే ఆయుధ ఫ్యాక్టరీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరా? ఆ రోజు శ్రీనివాసరావు గారికి శ్రీనివాసరావు చెప్పారు, నువ్వు మొట్టమొదటి ప్రశ్న వేసినప్పుడే అసలు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ ఊరోళ్ళు అవునా కాదా, ఇక్కడ గ్రామ సభ జరుపుతున్నాం అని అడగాల్సింది. అది అడగకుండా ఆయుధ కర్మాగారం మాకు వద్దయ్యా, మా భూములు తీసుకోవద్దయ్యా అన్న తర్వాత మీరు ఈ గ్రామస్తులే కాదంటే మిమ్మల్ని నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. మన కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నామంటే మనం నేరస్తులు, అవునా కదా? మనంతా ఇక్కడ కూర్చున్నాం, ఎవడో ఒక పిల్లల్ని లాక్కెళ్తా ఉంటాడు, ఇప్పుడు వదిలిపెడతావా? మన ఈ గ్రామంలో పుట్టి పెరిగి 2-3 తరాలుగా ఇక్కడ ఉంటూ నువ్వు ఈ గ్రామస్తుడు కాదంటే, చీము నెత్తురు ఉంటే మనం సహిస్తావా? మనం ప్రశ్నించాలి. ఈ గ్రామస్తులమే మా ఓట్లతో నువ్వు గద్దెక్కావు. ఆ రోజు బాలరాజు ఎక్కినా, ఈ రోజున ఈయనెక్కినా మీ అందరి ఓట్లే కదా. ఆ రోజున మీ ఓట్లు మీరు గ్రామస్తులు కావాల్సి వచ్చారు. ఈ రోజున మీ భూములు లాక్కుంటానికి ఈ గ్రామస్తులు కాదనంటే మీరు నిలదీయాలి, ప్రశ్నించాలి. ఎంతమంది పోలీసు వచ్చినా ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బిడ్డలే. ఢిల్లీలో మోడీ గారు రైతాంగానికి వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొస్తే 13 నెలల పాటు పోరాడారు వాళ్ళు. చలిని వాళ్ళని లెక్క చేయకుండా పార్లమెంటులో చట్టాలు ప్రతిపక్షాల పోట్లాడినా సరే అక్కడ మూజువాని ఓడితో అంగీకరింపజేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఇట్లా లక్షలాది మందిగా ప్రజలు తిరుగుబాటు చేశారో దేశ ప్రధాని దిగొచ్చి క్షమాపణ చెప్పి మీ భూములు తీసుకోనని చెప్పి మీ చట్టాలు రద్దు చేస్తా అని చెప్పిన ఘనత ప్రజలకు ఉంది. అందుకని ఆదివాసీలు మీరందరూ కూడా ఈ రోజున ఆకలి మీకు అవుతుంది, అన్నం మీరు తినాలి. నేను అన్నం తింటే మీ ఆకలి తీరుతుందా? మీ భూములు పోతున్నాయంటే మన ప్రాణం పోయినా సరే
మన ఇంట్లోకి కుక్క పిల్ల వస్తుంది, అన్నం తీసుకెళ్తా ఉంటుంది, ఊరుకుంటామా? ఎర్ర పట్టుకొని తిరగబడతామా లేదా? ఈ రోజున మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఒక పిల్లైనా సరే తలుపేసి దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేస్తుందా లేదా? కళ్ళు పీకేస్తుంది. అందుకని మీ అందరూ కూడా ఈ భూముల్ని కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నానికి ప్రయత్నం చేస్తే మా కొత్త ఉద్యోగాలు ఇవ్వకల్లా వ్యవసాయం ఈ దేశానికి 100కి 70% మందికి అన్నం పెడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఈ భూమి మీద కూలి చేసుకుని కూడా బతుకుతాడు, రైతు బతుకుతాడు, కౌలుదారు బతుకుతాడు. అలాంటిది మన బతుకులు చిన్నాభిన్నం చేయడం కోసం ఈ పాలకులు సిద్ధంగా అవుతుంటే మీకోసం పనిచేసే వాడిని జార్ఖండ్ రాష్ట్రంలో స్టాన్ సామ్ అనే ఆయన్ని దేశ ప్రధాని చంపబోతున్నాడని. ఏంటంటే గిరిజనులకి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, ఏమి ఎలక్షన్ లేవు. శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అవ్వాలనో, లేదా వనజ గారు ఎమ్మెల్యే అవ్వాలనో, చైతన్య గారు ఎమ్మెల్యే అవ్వాలనో, లేదా నాగరాజు గారు ఎమ్మెల్యే అవ్వాలనో చాలా ఇక్కడికి. ఎవరైతే ప్రజలు బాధపడుతున్నారో ఆ ప్రజల హక్కుల్ని ఎవరైతే హరిస్తున్నారో వాళ్ళ కోసం జైలుకి వెళ్ళటానికి కూడా శ్రీనివాసరావు గారి మీద చాలా కేసులు ఉన్నాయి, వనజ గారి మీద చాలా కేసులు ఉన్నాయి. చైతన్య ఇక్కడ ఉండగానే ఎవడో మాట్లాడితే కబర్దార్, కమ్యూనిస్టు జోలికి వస్తే ఊరుకోమని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీరందరూ ఆలోచించండి అమ్మా, ఇది మీ జీవన మరణ సమస్య. ఈ భూముల్ని కాపాడుకుంటారో దండం పెట్టి ఇందా చెప్పారే నాగరాజు గారు, ఎక్కడో పోలవరం ప్రాజెక్టు నిర్వాసులు తీసుకొచ్చి మన దగ్గర పెడితే ఆ కాలనీలో వాళ్ళకి సరైన సౌకర్యాలు లేక వాళ్ళు బాధపడుతుంది మనం చూస్తున్నాం. మన గ్రామంలో ఉన్న పాఠశాలను రద్దు చేసి, అంగన్వాడీ కేంద్రాన్ని రద్దు చేసి మన జీవితాలను ఛిద్రం చేస్తూ మన ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొడడానికి ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా, భూములు పోయిన తర్వాత మనం బతికున్న ప్రయోజనం ఉంది. భూములు పోయిన తర్వాత మీ బిడ్డలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మన భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుంటే మీరేం చేస్తారని అడుగుతారు. రేపు పొద్దున మీరందరూ తల వంచుకొని మీ కొడుకుల ముందర నిలబడాల్సిన పరిస్థితి రావాలనుకుంటే భూములు ఇచ్చేయండి, లేదు ఈ భూముల్ని కాపాడుకుంటారనుకుంటే మీరందరూ తిరుగుబాటు చేయండి.